హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్రహ్మణ్యం. ఈరోజు మనము ఒక బెస్ట్ యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యాప్ ఎలా అంటే కొత్త యూట్యూబర్లకు అలానే చిన్న చిన్న యూట్యూబర్లకు అత్యంత మంచి ఉపయోగపడే బెస్ట్ మంచి ఎడిటింగ్ యాప్. లాంగ్ వీడియోస్కు ఈ ఎడిటింగ్ యాప్ చాలా బాగుంటుంది. సో ఈరోజు ఈ ఎడిటింగ్ యాప్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అత్యంత సులువైనది, అత్యంత ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా, అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది యాప్. సరే, ఎక్కువ ఎందుకు చెప్పడం, దీని గురించి ఈ యాప్లోకి వెళ్దాం. రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు డిస్కస్ చేయబోయే వైటీ యాప్ను డౌన్లోడ్ చేసుకుందాం. ముందు ప్లే స్టోర్కి వెళ్ళి, ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో వైటీ క్రియేట్ యాప్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ ఉంది కదా, ఈ పక్కన ఓపెన్ ఉంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని ఉంది. అదే ఇన్స్టాల్ చేయకుంటే ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, అలా ఇక్కడ కనపడుతుంది. అప్పుడు ఇన్స్టాల్ మీద నొక్కాలి. అప్పుడు యూట్యూబ్ క్రియేట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ క్రియేట్ అన్నా వైటీ క్రియేట్ అన్నా రెండు ఒకటే. సో బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వైటీ క్రియేట్ యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, చూడండి. వైటీ క్రియేట్ చూడండి, అక్కడ వైటీ క్రియేట్ కనపడుతుంది కదా. ఈ వైటీ క్రియేట్ యాప్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తానే ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేద్దాం. అప్పుడు ఇక్కడ మనకు గ్యాలరీలో ఉన్నటువంటి వీడియోసు, ఫొటోసు ఇవన్నీ ఇలా కనపడతాయి. ఇవంతా మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలు. ఇప్పుడు మనము ఏ వీడియోనైతే మనము ఎడిట్ చేయాలనో ఆ వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వీడియోను సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, కింద ఇక్కడ ఇంపోర్ట్ అని కనపడుతుంది. ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. ఇంపోర్ట్ 1 అంటే మనము ఒక వీడియోను మనము సెలెక్ట్ చేసుకున్నాము అనేసి ఇంపోర్ట్ 1. సో ఇంపోర్ట్ 1 దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తానే ముందుగా ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ దగ్గర క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే అక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉంది కదా, చూడండి. ఈ ఆస్పెక్ట్ రేషియో దగ్గర క్లిక్ చేసి మనము వీడియోను లాంగ్ వీడియోనా షార్ట్ వీడియోనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాంగ్ వీడియోను మనము ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 16:9 ఉంది కదా, 16:9 సెలెక్ట్ చేసుకుంటాము. అదే మనము షార్ట్ వీడియోలో చేసుకుంటే 9:16 చేసుకుంటాము. షార్ట్ వీడియో అయితే, అంటే మనం ఇప్పుడు వీడియోను ఎడిట్ చేసేది లాంగ్ వీడియో కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుని సేవ్. ఇక్కడ నుంచి మనము మన వీడియోను ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేస్తే రన్ అవుతుంది. వీడియో ఈ విధంగా రన్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మనము మొబైల్లోనే ఈ వీడియో ఎడిటింగ్ గురించి మనం తెలుసుకుందాం. ముందు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, స్ప్లిట్ ఉంది. ఫస్ట్ ఆప్షను స్ప్లిట్ ఉంది. ఇంకా ఈ స్ప్లిట్ ఆప్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే,
చూడండి ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేశాం కదా, రన్ చేస్తానే ఇక్కడ ఈ యారో గుర్తుంది కదా, ఈ యారో గుర్తు అంటే మనము ఇక్కడ అనవసరమైన పార్ట్ను మనకు వద్దు అంటే ఈ వీడియోలో మనం ఎడిట్ చేసేటప్పుడు మనకు ఇంతవరకు వద్దు అనుకున్నాం అనుకోండి, ఇంతవరకు మనకు అవసరం లేదు వీడియో అన్నప్పుడు మనము ఈ స్ప్లిట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్ప్లిట్ను నొక్కితే అయినాక ఇక్కడ వీడియో 2 పార్ట్లుగా డివైడ్ అయింది. ఇప్పుడు మనకు ఏ పార్ట్ అయితే అయినాక అవసరం లేదో వాటిని మనము డిలీట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఏ పార్ట్ మనకు అవసరం లేదు కదా, సో దీన్ని డిలీట్ చేసుకుందాం. ఇక్కడ వీడియో కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డిలీట్ ఆప్షన్ కొడదాం. ఈ డిలీట్ ఆప్షన్ దగ్గర నొక్కగానే చూడండి మొదట మనకు అనవసరమైన పార్ట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ పార్ట్ రన్ అవుతుంది. చూడండి ఆ విధంగా రన్ అవుతుంది. ఇప్పుడు మనము డిలీట్ చేసినది మళ్ళీ మనకు కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ అండు ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ గుర్తు మాదిరి ఉంది కదా, ఈ యారో మార్క్ మరి కొడతానే మళ్ళీ మన డిలీట్ అయినది మళ్ళీ వచ్చింది. సో అప్పుడు మళ్ళీ రన్ అవుతుంది. చూడండి ఆ విధంగా డిలీట్ చేసినది మళ్ళీ కూడా వచ్చింది. సరే ఇక్కడ డిలీట్ చేసింది ఇంకా మనకు వద్దు, ఈ ముందర మనం డిలీట్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ ముందర ఫస్ట్ పార్ట్ డిలీట్ చేసాం కదా, అది వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి, మళ్ళా అండు రీడు మళ్ళీ ఇది కొట్టేస్తే మళ్ళీ వెళ్ళిపోయింది. మనం డిలీట్ చేసినది అండు కొడితే వచ్చింది, మళ్ళీ రీడు కొడితే వెళ్ళిపోయింది. సో మళ్ళీ వీడియో రన్ చేద్దాం. ఈ విధంగా ఈ స్ప్లిట్ ఆప్షన్ మనం ఉపయోగించి మనకు అనవసరమైన పార్ట్ను వీడియోలో తీసేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ సెలెక్ట్ చేస్తానే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, సెలెక్ట్ తీసేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో మనము సెలెక్ట్ చేసుకొని అన్ని ఆప్షన్లను చూద్దాం. సో నెక్స్ట్ పార్ట్ స్ప్లిట్ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఫిల్టర్స్ ఉంది. సో ఈ ఫిల్టర్స్ను ఎలా యూజ్ చేసుకోవాలో మనము తెలుసుకుందాం. ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ చూడండి, నన్ను న్యాచురల్గా ఈ నన్ను కదా, ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూడండి, కలర్. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ బాగా గమనించండి. ఈ ఆప్షన్స్లో మనకు ఏ ఆప్షన్ అయితే అవసరం కావాలనుకుంటే ఆ ఆప్షన్ మనము ఎంచుకోవచ్చు. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి ఇలా మనకు ఏమి కావాల్సిన ఆప్షన్ను మనము తీసుకోవచ్చు. ఓకే, మనకి ఇది కావాలనుకోండి ఏం చేస్తాం, డన్ అని వస్తుంది, వస్తుంది. చూడండి మళ్ళీ వస్తుంది. సరే ఇది వద్దనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళితే ఇక్కడికి వచ్చేస్తే నన్ను అని కొడితే మళ్ళీ డన్ అని కొట్టేస్తే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ముందు నార్మల్గా ఏ విధంగా అయితే వీడియో వచ్చిందో ఆ విధంగానే వచ్చేస్తుంది. సో ఆ విధంగా మనము ఫిల్టర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ను ఎలా యూజ్ చేయాలనో చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ నన్ను 1994 3D గ్లాసెస్ ఇలా చాలా వస్తాయి. ఇలా సో ఇలా చాలా ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మనకు ఏది అవసరమైతే అయినాక మనకు ఏది నచ్చితే అయినాక ఆ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని
ఇలా సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సినవి డన్ ఆప్షన్ ఇచ్చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది ఎఫెక్ట్స్. చూడండి ఎఫెక్ట్స్ ఎలా వచ్చిందో చూడండి. డన్ ఆప్షన్ కొడతానే చూడండి ఆ విధంగా ఎఫెక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే ఈ ఎఫెక్ట్ ఆప్షన్ మనకు వద్దనుకున్నాం అనుకోండి, సో మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర కొడితే మళ్ళీ ఇక్కడ నన్ను కొడితే ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ లేకుండా నార్మల్గా వీడియో వస్తుంది. చూడండి మళ్ళీ నార్మల్గా వచ్చేసింది చూడండి వీడియో. నార్మల్గా వస్తుంది మళ్ళీ వీడియో. సో ఆ విధంగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షను అడ్జస్ట్. చూడండి అడ్జస్ట్ ఉంది చూడండి. నెక్స్ట్ ఆప్షను ఇక్కడ అడ్జస్ట్ అంటే అయినాక బ్రైట్నెస్, కాంట్రాస్టు, హైలైట్స్, షాడోస్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు బ్రైట్నెస్ ఇది కావాలా పెంచుకోవాలా అనుకుంటే ఈ విధంగా పెంచుకోవచ్చు వీడియోను. లేదు మనకి ఏమి వద్దంటే అయినాక అలానే పెట్టుకోవచ్చు. మళ్ళీ కాంట్రాస్ట్ ఈ విధంగా ఇలా పెంచుకొని డన్ అనే ఆప్షన్ ఇస్తే సెలెక్ట్ అయిపోతుంది. మనకి ఎంత కావాలనో అంత సెలెక్ట్ అయిపోతుంది. హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, వైట్ పెయింట్ కానీ అయినా సరే, వైట్ పాయింట్ కానీ, బ్లాక్ పాయింట్ కానీ, సాచురేషన్, వార్మ్త్, టింట్, స్కిన్ టోన్ ఇట్లా మనకు ఏ ఆప్షన్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకొని డన్ ఆప్షన్ కొడితే అయినాక అది సెలెక్ట్ అవుతుంది. సో బ్రైట్నెస్ మనకేం అవసరం లేదు కాబట్టి ఏం లేదు, ఇలానే డన్ కొట్టాను. లేదు కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇలా అనేసి ఇలా పెంచవచ్చు. మరి మనకు అవసరం లేదనుకోండి మళ్ళీ అలానే వెళ్ళి కాంట్రాస్ట్ మళ్ళీ ఆప్షన్లోకి వెళ్ళి కాంట్రాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ మనం 0 పెట్టుకొని మళ్ళీ డన్ కొడితే మళ్ళీ సేమ్ నార్మల్గా వస్తుంది. సో ఈ అడ్జస్ట్ అనేది మనము వీడియోలో బ్రైట్నెస్ను, కాంట్రాస్ట్ను ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ అడ్జస్ట్ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రాన్సిషన్స్. సో ఇది చూసుకుంటే చూడండి ఇక్కడ స్టార్ట్ టు ఫినిష్ 2 ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో మన వీడియో ఏ విధంగా ఉండాలి అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా మన స్టార్టింగ్ వీడియో వస్తుంది. ఇట్లా ఆప్షన్స్ మన వీడియో స్టార్టింగ్లో ఎలా రావాలి చూడండి. ఇలా ఆప్షన్స్ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి చూడండి. చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇలా చాలా ఉన్నాయి చూడండి. మనకు కావాల్సినటువంటి ఆప్షన్ను మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వీడియోకు ఏదైతే నాక బాగా మన వీడియోకు ఏదైతే నాక బాగా యూజ్ అనుకుంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని డన్ అనే ఆప్షన్ కొడితే అది సెలెక్ట్ అవుతుంది. చూడండి ఆ విధంగా స్టార్టింగ్లో ఆ విధంగా వస్తుంది. అదే ట్రాన్సాక్షన్లో మనకు ఫినిష్లో కూడా ఏ విధంగా రావాలా అనే ఆప్షన్. ఇంకొకటి ఫినిష్లో మనము ఈ విధంగా కొట్టామనుకోండి చూడండి ఫినిష్. ఇంకా అంటే చివరిలో ఏ విధంగా రావాలి, వీడియోకు స్టార్టింగ్లో ఏ విధంగా రావాలి, ఇది స్టార్ట్ అనే ఆప్షను. నెక్స్ట్ వీడియోకు చివరిలో ఏ విధంగా రావాలి, ఫినిషింగ్లో ఏ విధంగా రావాలి అనేది ఫినిష్ ఆప్షను. ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫినిష్ను మనం డన్ కొడితే ఈ విధంగా స్టార్టింగ్లో వస్తుంది. ఇంకా ఎండింగ్లో చూడండి ఎండింగ్లో కూడా చూడండి ఆ విధంగా వస్తుంది వీడియోకు. సరే ఇవి 2 మనకు వద్దనుకుంటే మళ్ళా ఆప్షన్లోకి వెళ్ళి
స్టార్ట్ దగ్గరలో ఉండేసి స్టార్ట్ ఆప్షన్లో నన్ అని కొట్టేయాలి, డన్ అని కొట్టచ్చు. మళ్ళీ ఫినిషింగ్లో ఉంది కదా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఫినిషింగ్లో కూడా మనము వద్దనుకున్నాం కదా, మళ్ళీ ఫినిషింగ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నన్ ఆప్షన్ కొట్టి డన్ కొడితే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చింది. చూడండి ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చింది చూడండి వీడియో. ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షను స్పీడు. చూడండి ఈ స్పీడ్ ఆప్షను మన వీడియో మనకు ఎంత ఫాస్ట్ రావాలి, కొన్నిసార్లు మనం ఫాస్ట్ చేసుకుంటాం కదా, అలా చూడండి ఇట్లా ఫాస్ట్గా. మనకు వద్దనుకోండి స్పీడు, చూడు చాలా స్లోగా వస్తుంది కదా, ఈ విధంగా అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆ విధంగా వస్తుంది. మనకు అదే ఫాస్ట్లో కావాలనుకుని డన్ కొడితే ఆ ఆప్షన్ వస్తుంది. డన్ కొడితే చూడండి. లేదు మనకు అవసరం లేదనుకోండి, స్పీడ్ దగ్గర నొక్కేసి రీసెట్ కడితే 1.0 దగ్గరికి వస్తుంది. మళ్ళీ డన్ అని కొడితే నార్మల్గా వీడియో వచ్చేస్తుంది. చూడండి సో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వాల్యూమ్. చూడండి వాల్యూమ్ ఆప్షన్ అంటే కనుక మనం ఎంత సౌండ్ కావాలి అంటే ఇప్పుడు ఒక్కోసారి మనము సౌండ్ తగ్గించుకుంటాం కదా, సో వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ సేమ్ డన్. వాల్యూమ్ సో ఆ విధంగా ఉపయోగపడుతుంది వాల్యూమ్. నెక్స్ట్ ఆటో క్లీనప్. ఈ ఆటో క్లీనప్ అనేది ఈ ఆటో క్లీనప్ అనేది ఈ యాప్లో అత్యంత బెస్ట్. ఈ ఆప్షన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము బయట ఎక్కడన్నా మన సౌండ్ వచ్చిందనుకోండి, అప్పుడు దీన్ని మనము ఆటో క్లీనప్ చేసుకోవచ్చు. బయట మనం వీడియో చేసేటప్పుడు బయట సౌండ్ వస్తుంది, ఇంట్లో చేసేటప్పుడు ఫ్యాన్ సౌండ్ ఇలాంటి అనవసరమైన సౌండ్ అన్నీ వస్తుంది కదా, ఆ సౌండ్స్ అన్నీ కూడా క్లీన్ అవుతాయి. సో మనము ఆటో క్లీనప్ చేసాం కదా, ఇప్పుడు చూడండి వీడియో ఎంత నీట్గా వస్తుందో చూడండి. చూడండి ఎక్కడే కానీ సౌండ్ లేదు, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ముందు ఎలా ఉండింది వీడియో, ఆ వీడియోనే కదా మనం ఎడిట్ చేస్తూ ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తుందో. సో ఇది ఈ యాప్లో అత్యంత బెస్ట్ ఆప్షను, ఆడియో క్లీనప్ ఆప్షను. చాలా బాగుంది కదా, చూడండి అసలు ఎక్కడే కానీ చూడు ఎంత బాగుందో. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది ఆటో క్లీనప్ ఆప్షను. అత్యంత బెస్ట్ ఆప్షను ఆటో క్లీనప్ ఆప్షన్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా రొటేట్. నెక్స్ట్ ఆప్షన్ రొటేట్. చూడండి రొటేట్ మనకు ఎంత కావాలనో ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ చేసుకొని డన్ అని కొడితే ఆ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు వద్దు కాబట్టి మనము నార్మల్గా ఇదని సో ఇది ఇలా మనకి ఏది కావాలన్నా చేసుకోవచ్చు, లేదు ఇట్లా ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనకు కావాల్సినటువంటి రొటేట్ తీసుకొని డన్ అని కొడితే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇలా. సరే మనకి ఇది వద్దనుకోండి, రొటేట్ ఆప్షన్ కొట్టేసి ఇక్కడ రీసెట్ దగ్గర కొట్టేస్తే నార్మల్గా వచ్చేస్తుంది, డన్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి వీడియో నార్మల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ రీప్లేస్. ఈ ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ రీప్లేస్ కదా, ఇక్కడ
మనకు ఈ వీడియో బదులు వేరేది ఏదైనా వీడియో కావాలనుకుంటే అప్పుడు మనము రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రీప్లేస్ ఆప్షన్ కొట్టామనుకోండి, ఇక్కడ చాలా వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ వీడియో ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ అయింది. చూడండి, ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో వద్దు, మళ్ళీ అదే వీడియో కావాలనుకోండి. సో మళ్ళీ మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని రీప్లేస్ ఆప్షన్కి వెళితే మళ్ళీ ఇది కొడితే మళ్ళీ ఇదే వీడియో వచ్చేసింది మళ్ళీ. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది రీప్లేస్ ఆప్షను. చూడండి, ఇప్పుడు 2 వీడియోలు ఉన్నాయి కదా. ఈ 2 వీడియోలు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటానే రీఅరేంజ్ ఈ ఆప్షన్ ముందు సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ముందు అంటే ఇంకా ముందు ఒక వీడియో ఉన్నప్పుడు సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు రెండో వీడియో కూడా మనము ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు రీఅరేంజ్ ఆప్షన్ సెలెక్ట్ అయింది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీఅరేంజ్ ఆప్షన్ కొట్టామనుకోండి, ఇక్కడ 2 వీడియోలు ఉన్నాయి. ఇదొక వీడియో, ఇదొక వీడియో. సో ఇక్కడ పైన చూడండి, రీఅరేంజ్, హోల్డ్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఏ క్లిప్ టు మూవ్ ఇట్ అనేది కనబడుతుంది కదా. చూడండి, ఇప్పుడు మనకు ఈ వీడియో అనేది ముందర పెట్టాలా, ఈ వీడియో లాస్ట్ పెట్టాలా, ఈ వీడియో ఫస్ట్ పెట్టాలా, ఈ వీడియో లాస్ట్ పెట్టాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో లాస్ట్ పెట్టాలనుకున్నాం కదా. సో ఈ వీడియోను గట్టిగా అంటే ఈ విధంగా నొక్కి ఈ విధంగా డ్రాగ్ చేస్తే అడ్జస్ట్ అయినాయి. చూడండి, ఇది లాస్ట్లో ఉన్న వీడియో ఫస్ట్ వచ్చింది, ఈ ఫస్ట్ ఉన్న వీడియో లాస్ట్ వచ్చింది. ఈ విధంగా రీఅరేంజ్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ డన్ అనే ఆప్షన్ నొక్కామనుకోండి, చూడండి ఫస్ట్ ఇది వచ్చింది వీడియో. చూడండి, లాస్ట్ అది వచ్చింది. సో ఫస్ట్ ఆ విధంగా రీఅరేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఈ రీఅరేంజ్ వద్దు, ముందుదే కావాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎలా ఉండిందో అలా నార్మల్గా. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాము, మళ్ళీ రీఅరేంజ్లోకి వెళ్తాము. ఇక్కడ ఇది ముందరకు ఇది ఫస్ట్ రావాలి కాబట్టి ఇలా డ్రాగ్ చేస్తాము, డన్ కొడతాము. సో మళ్ళీ అదే వచ్చేసింది. ఆ విధంగా రీఅరేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డెలీట్ ఆప్షను. ఈ డెలీట్ ఆప్షను సేమ్ మనము ఇక్కడ వీడియోకు డిలీట్ కింద డిలీట్ బటన్ ఉంది కదా, సేమ్ ఆ రెండు ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఫస్ట్ స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకుంటానే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, స్ప్లిట్ ఆప్షన్ ఈ విధంగా వస్తానే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైను వీడియోను 2 పార్టుగా డివైడ్ చేస్తుంది. ఈ విధంగా అంటే ఇంతవరకు మనకు వద్దనుకున్నాం అనుకోండి ఈ పార్టు, అప్పుడు మనము స్ప్లిట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నొక్కిన ఒకటే, ఇక్కడ నొక్కిన ఒకటే. ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ నొక్కితే ఇక్కడ 2 పార్టుగా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు యువతల పార్ట్ వద్దు అనుకుంటే కనుక డిలీట్ చేస్తే ఆప్షన్ వెళ్ళిపోతుంది. అక్కడైనా డిలీట్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడైనా డిలీట్ చేయొచ్చు. లేదు ఈ పార్ట్ మనకు అనవసరం అనుకుంటే ఈ పార్ట్ను సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి డిలీట్ అని ఇవ్వాలి. లేదు ఇక్కడ డిలీట్ చేసినా ఒకటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది కదా. సో మనకు మళ్ళీ అది కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, అండు తీసుకుంటాము. సో వద్దు అనుకుంటే మళ్ళీ రీడు, సేమ్ ఫస్ట్ చెప్పినట్టే. మళ్ళీ కావాలనుకుంటే అండు. ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అది అక్కడ డిలీట్ ఆప్షను. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ డూప్లికేట్. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒకదాన్ని మళ్ళీ అక్కడ మనం చేసాం కదా, ఇక్కడ ఇంకొకటి డూప్లికేట్ కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు. డూప్లికేట్ ఆప్షన్ ఈ విధంగా అంటే మనము ఒక పార్ట్లో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని డూప్లికేట్ కావాలంటే కనుక మళ్ళీ దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ వద్దనుకుంటే ఈ డూప్లికేట్ వద్దనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ కొట్టడం, ఇలా సెలెక్ట్ చేసుకోవడం, డిలీట్ కొట్టడం, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చే ఆప్షన్లన్నీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు సెలెక్ట్ కాకోకుండా ఇప్పుడు మనం వీడియోను సెలెక్ట్ చేయకోకుండా వచ్చేటివి చూడండి. ఓవర్లే
ఓవర్లే. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఫస్ట్ చేసుకుందాం. ఓవర్లే ఈ విధంగా చేసుకుంటే మన వీడియోకు ఓవర్లే అంటే పక్కన ఏమి ఉండాలి అని ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక ఏదైనా ఫోటో కానీ ఇక్కడ ఒక వీడియో ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ పాపది ఉంది కదా, ఈ పాప నొక్కుదాం. ఇక్కడ ఇంపోర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ మన వీడియో పక్కన ఇంకొకటి సపరేట్గా ఇలా వస్తుంది. చూడండి పక్కన చూడండి. సో మనకి ఇది వద్దనుకున్నాం అనుకోండి, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి టెక్స్ట్ ఆప్షన్ దగ్గర ప్లెయిన్ టెక్స్ట్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు ప్లెయిన్ టెక్స్ట్ కావాలనుకోండి, ఇలా చేసి హలో చేస్తాం. దీన్ని ఇక్కడ సైజ్ తగ్గించుకోవాలనుకోండి, ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ దగ్గర తీసుకుంటే ఇంకా దీన్ని హలో కాకుండా ఇంకా ఏమైనా టైప్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డౌన్. ఇక్కడ స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్లో సైజును మనం తగ్గించుకోవచ్చు, స్టైల్ను పెంచుకోవచ్చు, ఫాంటు ఈ విధంగా మార్చుకోవచ్చు. మన ఇష్టం, ఏదైనా మార్చుకోవచ్చు. ఇంకా కలర్, ఇలా కలరు ఏ విధంగా చేసుకోవచ్చు. సేవ్. ఇంకా బ్యాక్గ్రౌండ్, ఫార్మాటు, ఇటాలిక్, బోల్ట్, అండర్లైన్, ఇలా ఏవన్నా మన ఇష్టం, మనకు కావాల్సినట్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్లైన్లో కానీ, షాడోలో కానీ, ఇలా మొత్తం అన్నిట్లో మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని డన్ కొడితేనే సెలెక్ట్ అయిపోతుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకు వద్దనుకున్నాం అనుకోండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడము, డిలీట్ ఆప్షన్ కొడితే వెళ్ళిపోతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ టెక్స్ట్లో రెండో ఆప్షను టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్లో మనకు ఏ టైప్ కావాలి, మనము టెక్స్ట్ ముందే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము దీంట్లో కావాలనుకోండి, ఈ స్టైల్లో కావాలనుకోండి, అప్పుడు చూడండి ఇక్కడ టైప్ చేద్దాం అనుకోండి హలో. సెలెక్ట్ చేస్తానే చూడండి ఆ స్టైల్లో వచ్చింది. సో ఆ విధంగా మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో మనము చేసుకోవచ్చు టెక్స్ట్ ఎఫెక్ట్స్. మళ్ళీ మనకు వద్దనుకున్నాం అనుకోండి, వద్దనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా డిలీట్ ఆప్షన్ కొడితే వెళ్ళిపోతుంది. చూడండి నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షను. స్టిక్కర్ ఆప్షన్ చూడండి. స్టిక్కర్స్ ఈ విధంగా కొడితే ఇలా ఈ విధంగా వస్తాయి. లైక్ డన్, సబ్స్క్రైబ్, ఇలా అన్నీ చాలా వస్తాయి. మన ఇష్టం వచ్చినది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా గిఫ్ట్స్ ఉంటాయి, ఇంకా ఇమోజెస్ ఉంటాయి. మన ఇష్టం, ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ డన్ అని ఉందనుకోండి, ఈ లైక్ డన్ ఆప్షన్ కొట్టామనుకోండి, ఈ విధంగా చూడండి లైక్ డన్ అని వచ్చేస్తుంది. అట్లా మనకు ఇక లాస్ట్లో కావాలనుకోండి ఆప్షన్, ఇక్కడ ఈ లైన్ మనం బేస్గా తీసుకోవాలి, ఎక్కడ రావాలి అనేది. దీన్ని బట్టి మనం చేసుకొని ఇక్కడ స్టిక్కర్ ఇక్కడ కొట్టామనుకోండి, ఇక్కడ వస్తుంది వీడియో లాస్ట్లో. ఈ విధంగా మనకు ఎక్కడ రావాలా ఈ స్టిక్కర్స్ అనేది మనము ఆ విధంగా చేసుకుంటాం. ఇది ఎండింగ్లో వచ్చింది, అలా ఇది స్టార్టింగ్లో వచ్చింది. ఇది వద్దనుకున్నాం అనుకోండి, ఇలా సెలెక్ట్ చేయడము, ఈ డిలీట్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, ఇలా విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉండదు చూడండి స్టిక్కర్, అది స్టిక్కర్ ఆప్షను. నెక్స్ట్ సౌండ్. ఇక్కడ చూడండి ఇదే ఈ సౌండ్ అనే ఆప్షనే ఈ యాప్లో అత్యంతమైనటువంటి ఇంపార్టెంట్. ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. చూడండి ఇక్కడ సౌండ్ ఆప్షన్ చూస్తే మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, యువర్ మ్యూజిక్,
ఇది యూట్యూబ్ వాళ్ళే ఇచ్చినారు కాబట్టి ఇందులో వీటిని ఉపయోగించినా కూడా మనకు కాపీ రైట్స్ అనేది ఉండదు. వాళ్ళు ఇచ్చింటే కాబట్టి, యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినట్టే కాబట్టి వీటిని మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే వీటిని యూజ్ చేసుకుంటాము. చూడండి, మ్యూజిక్లో హ్యాపీ, షార్ట్, జెన్స్, డ్యూరేషన్ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి చూడండి. చూడండి, ఇలా మనకి ఇష్టం వచ్చిన యాప్ను మనం ఇష్టం వచ్చినటువంటి మ్యూజిక్ను మనం ఉపయోగించుకోవచ్చు. సరే, ఇది మనం ఓకే అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఇచ్చేస్తే చూడండి అలా వస్తుంది. ఇక్కడ ఇది సౌండ్ తక్కువ కావాలనుకోండి, దీనికి సౌండ్ తక్కువ రావాలనుకోండి, ఇక్కడ వాల్యూమ్ బటను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వాల్యూమ్ బటన్ పోతే దీన్ని మనకి ఎంత సౌండ్ కావాలంటే అంత సౌండ్ తగ్గుతుంది. చూడండి, సౌండ్ తక్కువ వస్తుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ వస్తుంది. ఇది మనం ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకోవడము, డన్ అని కొట్టాలి. అలా చేసుకొని డన్ అని కొడితే సరిపోతుంది. మనకు కొడితే డన్ కొడితే ఆ విధంగా నార్మల్గా ఆ విధంగా చేసుకోవాలి. ఇవి వద్దనుకున్నాం అనుకోండి, ఇది మ్యూజిక్ వద్దనుకుంటే దీన్ని చేసుకొని డిలీట్ చేయొచ్చు. సో మళ్ళీ మనకు కావాల్సిన ఆప్షన్ను తీసుకోవచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి దీంట్లో చూడండి. ఇంకా ఇండియన్ స్టార్ ఇలా చాలా, ఇవన్నీ కూడా మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎన్నెన్నో ఉన్నాయి చూడండి. వీటన్నిటిని కూడా మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. చూడండి, మనం ఏదన్నా షార్ట్ వీడియోలో సౌండ్ ఎఫెక్ట్ కావాలన్నా కూడా వీటిని మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా మనకి ఏది కావాలంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా ఏది కావాలన్నా అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ దాని మాదిరే ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, షాపీ బెల్ అట్లా ఏవైనా సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. చూడండి, అట్లా ఈ విధంగా మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా చాలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. మనము కాపీరైట్స్ అలాంటివి ఏమీ పడదు. మేమైతే అవే యూజ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ యువర్ మ్యూజిక్. ఇవి మనము ఎక్కడన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఓన్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ యువర్ మ్యూజిక్లో ఉంటాయి. ఇది సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆప్షన్. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినది వాయిస్ ఓవరు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకు ఎక్కడన్నా మనం వీడియో చేసుకున్న తర్వాత మనమే ఓన్ వాయిస్ ఇవ్వాలనుకోండి, అప్పుడు మనము ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాయిస్ ఉంది కదా, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ను 0లో పెట్టుకొని డన్ అని కొట్టేసి
ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాం అనుకోండి. సో మనము ఏమైతే అయినాక మన వాయిస్ ఓన్ వాయిస్ ఏ విధంగా అయితే ఇస్తామో అది ఆ విధంగా మనము వాయిస్ ఓవర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనము మన ఓన్ వాయిస్ ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ రికార్డ్ చేద్దాం. హలో, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ భోజనం చేశారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మా ఛానల్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ను లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనము ఈ విధంగా రికార్డ్ చేసాం. ఇప్పుడు చూడండి, రికార్డ్ చేద్దాం. హలో, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? అందరూ భోజనం చేశారా? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మా ఛానల్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ విధంగా మనము వాయిస్ను రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ రికార్డు మనము వద్దనుకున్నాం చూడండి. వద్దనుకున్నామంటే దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డేట్ కొడితే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ యాప్ యొక్క డీటెయిల్స్. సో ఈ యాప్ చిన్న యూట్యూబర్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్. సో ఈ యాప్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.